జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఒక్కసారి సిద్ధాంతాన్ని చూసి అర్థం చేసుకుంటే బైబిల్ చెప్తుంది, మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగునే వారికి చేయుడి. అంటే మీరు మారగలరు, మీ జీవితంలో మార్చుకోగలిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సరైన విత్తనాలను ఎలా విత్తవలనో నేర్చుకుంటే. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఆల్ రైట్, ఆలోచనలు మరియు మాటల శక్తిని గురించి చెప్తున్నాను. అంటే బైబిల్ మనకు చెప్తుంది, యేసు మరణించి మనకు ఇవ్వాలన్న దాన్ని మన మనసు వాక్యం చేత నూతనీకరించబడనంత వరకు అనుభవించలేమని. రోమా 12. ఇంకా నేను బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు అది నా కళ్ళను తెరిపించింది. ఎందుకంటే నాకు అసలు ఐడియానే లేదు, నా ఆలోచనలు లేదా నా మాటలు నా జీవితంలో దేనిపైన అయినా సరే ప్రభావం చూపుతాయని. అంటే ఏళ్ల తరబడి చర్చికి వెళ్ళా, నాకెన్నడూ అది బోధించలేదు. టీవీలో వస్తున్నందున మా వద్ద ఎంతోమంది వేర్వేరు వర్గాల నుంచి మా సభలకు వస్తూ ఉంటారు. కనుక నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను ఏమనంటే, అందరికీ మనలో కొందరికి తెలిసినవి తెలియవని. ఈ రోజున ఇక్కడ కొంతమంది ఉండవచ్చును అటువంటిది ఎన్నడూ విన్ని వారు, మీకు అసలు ఐడియానే ఉండి ఉండదు. నెగిటివ్ ఆలోచనలు మీ జీవితంలో నెగిటివ్ ప్రభావాన్ని చూపగలవని, పాజిటివ్ ఆలోచనలు అనుకూలతను తేగలవని, లేదా మీ ఆలోచనల గురించి మీరేమీ చేయలేరనుకుంటారు. మీ బుర్రలోకి ఏదొస్తే దాన్ని ఆలోచిస్తారు. అయితే మీరు వద్దనుకుంటే దేన్నైనా ఆలోచించలేరని గుర్తించరు. మీకు లాభాన్ని తెచ్చే దేని గురించైనా ఆలోచించాలనుకోవచ్చు. నాకసలు నా మాటలు దేన్నైనా ప్రభావితం చేయగలవన్న ఐడియానే లేదు. ఏదే అనాలనిపిస్తే అనేదాన్ని, ఎవరితో అనాలంటే వారితో, ఎప్పుడంటే అప్పుడు. అయితే సామెతలు 18:21 చెప్తుంది, జీవమరణములు నాలుక వశము అని. అంటే అది కేవలం ఆ ఒక్క వచనం. ప్రజలతో మాట్లాడినప్పుడు మనం చెప్పేది మనం నిజంగా వింటున్నాం, అలాగే వారితో మాట్లాడుతుంది. చూడండి, బైబిల్ అక్షరాలా చెప్తుంది. అంటే ఈ మాటల్లో ఉంచబడలేదు, కానీ మనం మన మాటల్నే తింటామని. అంటే జీవమరణములు నాలుక వశము, మన జీవితంలోని ఆ మాటల ప్రభావంతో మనము డీల్ చేయాలని. కనుక నేనెంతో నెగిటివ్గా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి వాతావరణంలో పెరిగాను. అసలైతే నెగిటివ్గానే ఉండమని నేర్పించారు, నా తండ్రి నేర్పించారు. మంచి ఎలాంటి మేలు చేయదు, ఎవరిని నమ్మవద్దు, అందరూ నిన్ను గాయపరుస్తారు, ఎటువంటి మేల్ని ఆశించుకు, ఎందుకంటే జీవితం కేవలం చూడు అంతా ఖాళీ ఖాళీగా ఉంటుంది, అదేమీ. అందుకే నాకెంతో ప్రతికూల వైఖరి ఉండేది. ఇక్కడ ఎవరైనా అలా ఎదిగారా అంటే చూడండి, మీ పరిసరాలన్నీ నెగిటివ్గానే ఉండే, అందుకే మీకది సహజంగా అయిపోయింది. దానికి సమయం పడుతుంది. మార్పు అద్భుతం అయితే దానికి టైం పడుతుంది. మీరిలా అనలేరు, మారతాను అనగానే మారిపోవడం. మీరు పరిశుద్ధాత్మతో పని చేయాలి. పరిశుద్ధాత్మకై ఎంతో కృతజ్ఞతలు. యేసు చెప్పాడు, మీకోసం ఆదరణకర్తను పంపుతాను. అలాగే పరిశుద్ధాత్మ ప్రోత్సాహాన్నిస్తాడు. చూడండి బాయ్, మనందరికీ ఆదరణ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, మనందరికీ ఆదరణ కావాలి, మనందరికీ ప్రోత్సాహం కావాలి, కాదంటారా? యేసు చెప్పాడు, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరము, ఎందుకంటే పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపుదును. అయితే యేసును పొందడం కంటే ప్రయోజకరం ఎలా అవుతుంది? ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు, ఒకసారి ఒకచోట మాత్రమే మళ్ళా ఉండగలడు. కానీ పరిశుద్ధాత్మ అక్షరాలే ఇక్కడ పైన మాట్లాడుతున్నా, ఆయన వేర్వేరు వారితో వేర్వేరు విషయాలు మాట్లాడుతుండవచ్చును. నా నోటి నుంచి వచ్చే అవే మాటలు, కానీ అవి ఆయన మీలోని ప్రతి ఒక్కరితో మీ అవసరత ఆధారంతో డీల్ చేయగలడు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితోనూ పర్సనల్గా పరిచర్య చేస్తున్నాడన్నది మీరు అర్థం చేసుకోవాలి. మీరు వినవలసిన విషయం ఇది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది మీరు
శారీరకంగా ఫీల్ అవుతున్న దానికంటే మంచిగా ఫీల్ అవ్వాలనుకుంటారు? ఓకే. బహుశా మనలా చాలామందికి దాంతో సమస్య ఉంది ఎక్కువగా. అది ఈనాడు జీవితంలో డీల్ చేసే ఒత్తిడి వలన కలుగుతుంది. ఒత్తిడి అనేది పోదని నేను చెప్పగలను. కనుక మనమే మారాలి. ఎలా మనం? జీవితం మారదు. ఒకవేళ మారితే అది మరింత హీనంగా అవుతుంది. నేను నెగిటివ్‌గా అనడం లేదు. అది కేవలం అంటే యేసు తిరిగి రావడానికి ముందు విషయాలన్నీ హీనంగా అవుతాయి. నేనిలా అనుకునేదాన్ని. నా జీవితం గాని మారితే చూడండి చివరికి మారవలసింది నేనే అని తెలుసుకున్నాను. కనుక ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకోండి మారవలసింది మీరే అని. మీ జీవితం మంచిగా ఉండదని ఎన్నడూ చింతించడానికి ఏమీ లేకుండా ఒత్తిడి అనేది లేకుండా ఉండదు. జీవితంలో వేరుగా ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి. ఈరోజు ఏం బోధించాలనుకున్నానంటే ఎలా మన ఆలోచనలు మాటలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయో ఒకటి చెప్తానంటే మొట్టమొదటిగా నేను ఏ విధంగా రూపం లేదా విధానంలోనో జబ్బుగా ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం ఆలోచించే విధానంలో లోపం ఉందని చెప్పను. లోకంలో పాపం ఉంది, లోకంలో ఒత్తిడి ఉంది. అంతేకాదు జబ్బంతా పాపము వల్లేనని నేను నమ్ముతా. అయితే తప్పనిసరిగా అది మన పర్సనల్ పాపం అవనవసరం లేదు. అది కేవలం తోటలో విషయాలు ఉన్న విధానం గురించి చదివినప్పుడు ఆరంభపు దినాల్లో ప్రజలు 980, 950 ఏళ్ళు జీవించితే అంటే మనం ఎలా మరణించాలన్నది నేర్పించడానికి అపవాదికి టైం పట్టింది. దానంతటి నుంచి వెళ్ళాం ఒక సమయం వరకు. ఒక అమెరికన్కి జీవితపు ఆశ అనేది దాదాపు 40 ఏళ్ళు అనేంత వరకు. అయితే మనకు మనం హెల్ప్ చేసుకోగలిగే విషయాలు ఉన్నాయి. వాటిని మనం చేయవలసింది. దీన్ని నేను రెడీ చేస్తుండగా ఆశ్చర్యం వేసింది. ఎన్ని వచనాలు, ఎన్ని వేర్వేరు విషయాలు వారి బోన్స్లోకి వెళ్ళి వాళ్లను బలహీనపరిచి వాళ్ల దృష్టి మందగించేలా చేశాయన్న దాని గురించి చెప్పడం చూస్తే దానికి ఎంతో సంబంధం ఉంది. ముఖ్యంగా ప్రజలు ఆలోచించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానంతో. కనుక ఆలోచనలు మాటలు ఎంతో ముఖ్యమైనవి. ఎవరు ఎన్నడూ చెప్పకుంటే ఈరోజు ఇక్కడ మీరు వినేది కొంచెంగా అర్థం చేసుకుంటారా? అయితే ఈ 2 విషయాల మీద నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కనుక ప్రోత్సహిస్తున్నాను. ఒకటి, వనరుల టేబుల్ వద్దకు వెళ్ళండి లేదా ఆన్లైన్లో మంచి స్టఫ్ని పొందమని. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ మైండ్, పవర్ థాట్స్, చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వాటిని తీసుకుని అవసరమైన సహాయాన్ని పొందండి. అది కేవలం దేవుని వాక్యం నుంచే వస్తుంది. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోని అత్యంత శక్తివంతమైన సూత్రాల్లో ఒకటి, మనం విత్తినదే కోస్తాము. భూమి ఉన్నంతవరకు విత్తుకాలము పంటకాలము ఉంటుంది. కనుక మన జీవితంలో మనం పొందే ప్రతి పంట ఏదో ఒక విత్తనము నాటినందునే. ఉదాహరణకు బైబిల్ చెప్తుంది, ఇతరులకు ఎలా తీర్పు తీర్చుతారో అలాగే మీకు తీర్చబడుతుంది. దయని విత్తితే దయను కోస్తారు. ఫైనాన్స్లను విత్తడం కోయడం గురించి బైబిల్ మనకెంతో బోధిస్తుంది. ఇయ్యడి అప్పుడు మీకు ఇయ్యబడిన అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. దేవునికి మీ డబ్బు అవసరం లేదు. అయితే నాకు ఆసక్తికరంగా ఉంటుంది, దేవుడు చేయాలనుకున్న వాటికి ఏ విధంగా అయినా కోరుకునే విధానంలో చెల్లించగలడు. అయితే మనందరం అందులో ఇన్వాల్వ్ అవ్వాలంటాడు. తెలుసా, నా బోధన ద్వారా ఒకరి జీవితం మారిన ఒకరిని బిలియనీర్ దేవుడు చేయగలడని. ఆయన నాకు 2 ఆయిల్ వెల్స్ని ఇవ్వగలడని. మరొకసారి ఎన్నడూ కానుకను పొందనవసరం లేకుండా. అయితే దేవుడు అలా చేయడది. ఎందుకంటే మనం విత్తాలి అంటాడు, పంటను కోయగలిగేలా. మీరు విత్తిన దాని ప్రకారముగానే కోయగలరు. మీరు ఏ వైఖరితో విత్తితే మీకున్న దానిలోంచి ఎంత ఇస్తే
ఈ విత్తడం కోయడం అనే పూర్తి సూత్రం బైబిల్ అంతటా ఉంది. నాకది ఇష్టం. అది నాకెందుకు ఇష్టం అన్న దానికున్న కారణాల్లో ఒకటి, వినగానే వింతగా అనిపించవచ్చు. అది నాకు కొంచెం నా జీవితం ఎలా మారుతుంది అన్న దాని మీద కంట్రోల్‌నిస్తుంది. నేనేదో కంట్రోల్ ఫ్రీక్‌నని కాదు, నా అర్థం అది కాదు. కానీ నా జీవితం సాగే విధానం గురించి ఏమీ చేయలేను అని ఆలోచించడం నాకు అసహ్యం. కాబట్టి ఇది నాకు అవకాశాన్ని ఇస్తుంది. నేను మంచి విత్తనాలను విత్తితే నా జీవితంలో మంచి పంటను కోస్తాను అన్న వాగ్దానం నాకుంది. చూడండి, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కావాలంటే నేను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎక్కువ ప్రేమను పొందాలంటే మరింత ప్రేమను పంచాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ సూత్రాన్ని చూసి అర్థం చేసుకుంటే బైబిల్ చెప్తుంది, మనుషులు మీకేమి చేయవలనని కోరుదురో అలానే వారికి చేయుడి. అంటే మీరు మారగలరు. సరైన విత్తనాలను ఎలా విత్తాలో తెలుసుకోవడం చేత మీ జీవితంలోని ఎన్నో విషయాలను మీరు మార్చుకోగలరు. ప్రతి ఒక్క ఆలోచన ఒక విత్తనమే. అర్థం చేసుకోండి, ప్రతి ఆలోచన ఒక విత్తనమే. రోజుకి 6000 ఆలోచనలను ఆలోచిస్తాం. ఒకవేళ వాటిల్లో 5900 నెగిటివ్ అయితే మీ జీవితం చిత్తడిగా ఎందుకు ఉందన్నది చెప్పడం కష్టం కాదు. అంటే దేవుడు నన్ను మార్చాడు. నేను ప్రతికూలతను సహించలేను. ఆయన నన్ను మార్చగలిగితే నేను చెప్తున్నాను, ఇక్కడున్న ఎవరినైనా సరే ఆయన మార్చగలడు అని. ఎందుకంటే చెప్తున్నాను, నేను నెగిటివ్గా ఉండేదాన్ని. నా వైఖరి అలా ఉండేది. ఏదైనా మంచి జరుగుతుందని ఆశించకుంటే జరగనప్పుడు నిరాశ చెందకుండా ఉంటారు. నేను అదంతా దాటుకుని వచ్చాను. ప్రతి ఉదయం నా ప్రార్థనలో చెప్తాను, ఈరోజు నాకేదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. మంచి న్యూస్ని ఆశిస్తున్నాను. మంచి న్యూస్ అంటే మీకు ఇష్టం లేదా? నాకైతే ఇష్టం. న్యూస్తో అపవాది కోపంతో తిరుగుతుంటాడంటే అది నెగిటివ్గా లేకుంటే అసలు న్యూసే కాదంటారు. చెప్తున్నాను, మంచి న్యూస్ ఉంటుంది, మనం దాన్ని వినాలి. ప్రజల జీవితాల్లో ఈ భూమి మీద దేవుడు ఎన్నో గొప్ప విషయాలను చేస్తున్నాడు. మనకు మంచి వార్తలు న్యూస్ పేపర్ కావాలి. లేదు, నేను అది స్టార్ట్ చేయబోవడం లేదు. FC 6:7 చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎక్సర్సైజ్ని విత్తితే మీరు మజిల్స్ని పెంచుకుంటారు. స్ట్రెచింగ్ని విత్తితే ఫ్లెక్సిబిలిటీని పొందగలుగుతారు. దయని విత్తితే దయను కోసుకుంటారు. శరీరంలోనికి చెత్త ఆహారాన్ని పంపితే ఎల్లవేళ్ల చిత్తడిగా ఫీల్ అవడానే పొందుతారు. అతిగా తినడాన్ని విత్తితే అనుకున్న దానికంటే ఉబ్బిపోయి ఉంటారు. అది మీ థైరాయిడ్ కాదు, అది మీ మెటబాలిజం కాదు, అది మీ నోరు. కొంతమందికి ఫిజికల్ ప్రాబ్లం ఉంటుందని తెలుసు, లేదా బహుశా ఏదో మెడిసిన్ తీసుకుంటున్నందున బరువు పెరిగిపోయింది. అయితే నిజంగా దేని గురించి చెప్తున్నానంటే, ఇది చెప్పే ఎవరికైనా కోపం తెప్పించాలనుకోను. అయితే మీరు బరువు ఎక్కువ ఉండకూడదంటే అతిగా తినకండి. అది అంత సింపుల్. అందరూ వేరుగా ఉంటారు. నిజాయితీగా నేను ఎక్కువగా తిని నేనున్న సైజులో ఉండలేను. నాకేది కావాలన్న నిర్ణయం నేనే తీసుకోవాలి. నేను నా బట్టలను వేసుకుంటూ ఉండాలి. కాబట్టి క్రమంగా నన్ను నేను డిసిప్లిన్లో ఉంచుకోవాలి. వినోదంగా ఉందా? లేదు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏం చేయడం నాకు ఇష్టం? నాకు తెలీదు. ఉన్న వాటిల్లో అతిపెద్ద డిజర్ట్ని చూచి తినడమే. అందువల్ల నేను సిక్ అవ్వచ్చు. అయితే అది వెళ్తూ ఉంటే ఆనందించాలి. మీరు తీర్పుని విత్తితే తీర్పునే కోస్తారు. మీరిస్తే తిరిగి పొందుతారు. మత్తయి 7:1-2 మీరు తీర్పు తీర్చుకుడి, విమర్శించుకుడి, ఇతరులు నిందించుకుడి.
ఇప్పుడు ఆ మాటల మీద గమనం ఉంచండి. తీర్పు తీర్చుకుడి, విమర్శించుకుడి, నిందించుకుడి. మీకు తీర్పు తీర్చబడకుండా, మీరు విమర్శించబడకుండా, నిందించబడకుండా ఉండాలంటే, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు విత్తుతున్నారా లేక మీరు కోస్తున్నారా? అది చాలా ఫాస్ట్‌గా చెప్పానా లేదా స్లోగా చెప్పాలా? మీరు ఇతరులకు తీర్పు తీర్చి, విమర్శించి, నిందించినట్లుగానే మీకు తీర్పు తీర్చబడి, విమర్శించబడి, నిందించబడతారు. మీరు కొలుచు కొలత చొప్పున్నే మీకును కొలవబడును. మత్తయి 5:7 ధన్యులు అసూయపడబడ్డం, ఆత్మికంగా వృద్ధి చెందడం, దేవుని సహాయంలోనూ రక్షణలోనూ. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే ఈ విత్తడం కోయడం అనే సూత్రాన్ని బ్యాకప్ చేసే వచనాలు ఎన్నో ఉన్నాయి. మన ఆలోచనలు మరియు హృదయ వైఖరిలో ఉన్నది మన శరీరాల్లో కనిపిస్తుంది. నేను ఇలా అనలేదు, గుర్తుంచుకోండి. ఎవరికైనా ఫిజికల్గా మీలో ఏదైనా తప్పు ఉన్న వారందరూ అని అనడం లేదు. అంటే గత వారం నా వీపుకు దెబ్బ తగిలింది, వారాంతం అంతా నొప్పిగా ఉంది, సెషన్స్ మధ్యలో ఐస్ పెడుతున్నాను. తెలుసా, నేను ఏం చేశానన్నది తెలీదు. ట్రెడ్మిల్ మీద చాలాసేపు ఉండడం తప్ప. అవును, డేవ్ చెప్పడానికి ట్రై చేశారు. అంటే ముందుగా కేవలం ఓ పావు మైల్ చాలు అని. నేను అది పనికిరాదు, అందుకే దాని మీద ఎక్కి దాదాపు 2 మైళ్ళు చేశాను. అందుకే వీపు నొప్పి. అది కేవలం ఒక స్టూపిడ్ కేసే. అవును, అయితే నేను కొంచెం అలానే ఉంటాను. అదెలా అంటే నేను ఇది చేయగలను. నా జీవితంలో కొన్ని విధాలుగా పనిచేసింది. ఇప్పటికీ ఇక్కడ ఉండడానికి ఉన్న కారణాలు అదొకటి. అప్పుడప్పుడు సమస్యలో పడేస్తుంది. చూడండి, నిన్న డేవ్కి అంత బాగాలేదు. దేవుడు ఆయన లేపడు, మంచిదైంది. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ చూస్తున్నారా, ఆయనకి ఎంత బాధగా ఉందో తెలీదు. లేదా బాల్ గేమ్ని చూడాలనుకున్నారేమో. అయితే బాధగా ఉంది ఆయనకు, ముఖం చూస్తే తెలుస్తుంది. వెళ్ళిన కొంచెం సేపటికి బాగైపోయింది. అయితే ఆయనకు బాగా అలా ఫీల్ అయ్యేలా చేసేలా ఏదైనా చేశారని అనుకోను కనుక ప్లీజ్ ప్లీజ్, నేను ఎవరిని నిందించడం లేదు, నేను ఇలా అనడం లేదు తప్పైన ప్రతిదీ అని. అయితే మీరు ఏం ఆలోచిస్తారో, ఏమంటారో అది మీపై ప్రభావం చూపుతుందని బాహ్యంగా గుర్తించండి. మీకు ఒక గొప్ప ఉదాహరణ ఇస్తాను. డేవ్ ఎప్పుడూ నాకంటే ఆరోగ్యంగా ఉంటారు. నా శరీరంలో వేర్వేరు సమస్యలున్నాయి. 2 హిప్స్ రీప్లేస్ చేశారు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అలా చెబుతూ వెళ్ళగలను. అయితే నాకు హిస్టెక్టమీ వచ్చింది, జీవితం మారిపోయింది. క్యాన్సర్ వచ్చినందున హార్మోన్స్ తీసుకోలేను. జీవితం మారుతున్నప్పుడు భయంకర సమయం నుంచి వెళ్ళాను. భయంకరం. ఎప్పుడు బోధించడం, ఇతరులకు పరిచర్య చేయడం. ఇక్కడ మళ్ళీ దేవుడు ఎల్లప్పుడూ నన్ను విడుదల చేయలేదు, కానీ అలానే ఉంచాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ ఉదయం డేవ్ అడిగారు, బోధిస్తుండగా వీపు నొప్పి పుట్టిందా లేదో అన్నాను. అయితే మెట్లు దిగ్గానే మొదలైంది. దేవుడు ఎప్పుడూ ఎలా రక్షిస్తాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. పైన ఇక్కడ ఉన్నప్పుడు దానికై దేవునికి కృతజ్ఞతలు. అయితే నాకంటే డేవ్ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే నా ఆరంభం నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయడంతో మొదలైంది. దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. నిజంగా ఎంతో ఘోరమైన సమయం. వివరాల్లోనికి వెళ్ళే టైం లేదు, కానీ అది వీక్లీ క్రమంగా జరిగింది. కనుక నేను ఒత్తిడితో మొదలుపెట్టాను. 18 ఏళ్ళు వచ్చేప్పటికి నా శరీరంలో కనిపిస్తుంది. ఒత్తిడి జబ్బుగా చేసేస్తుంది. మీరెంతగా క్రైస్తవులో నాకు అనవసరం. స్ట్రెస్ మిమ్మల్ని జబ్బుగా చేస్తుంది. ఆమేన్. మనందరికీ తెలిసి ఈనాడు మనం జీవిస్తున్న ప్రపంచంలో కేవలం ప్రెషర్, ఒత్తిడే ఉందని. అంటే రోడ్ రేజ్ తెలుసా? మీరు
ఎలా వెళతారో మీరు బయట పబ్లిక్‌లోకి వెళ్ళినప్పుడు మీరు ఎంత కన్సర్న్‌గా ఉండాలన్న విషయం అంటే అటువంటి విషయాలు గతంలో లేవు. అవును, గతంలో లేవు. డేవ్ చిన్న వయసులో మొదటి పేపర్ బాయ్ దొంగిలించినప్పుడు ఆయనకు గుర్తుంది అన్నారు. అది ఎంత ఘోరమైన షాకింగ్ విషయమో అది. చూడండి, 50 ఏళ్ల క్రితం చూయింగ్ గమ్ గాని స్కూల్లో సమస్యను తెచ్చే హీనమైన విషయం అయితే విషయాలు నాటకీయంగా మారిపోయాయి. ఆమేన్. అంటే డేవ్ ఎప్పుడూ ఈజీ గోయింగ్గానే ఉంటారు. నేనెక్కువగా ఆయనెప్పుడు ప్రతిదాని భారాన్ని వేస్తారు. ప్రతిదానికి ఆయన జవాబదే, నీ భారాన్ని ఆయన మీద వెయ్యి, నాకు తెలుసది రైట్ అని. కానీ నేనే ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను ఎక్కువగా అలా ఉండడం లేదు, ఎంతగానో మారిపోయానా. అయితే చాలా ఏళ్ళు అలానే ఉండేదాన్ని, ఎక్కువ టెన్స్గా. ఆయన బాగా నిద్రపోతారు. ఫలానా ఫలానా కనుక ఎలా డిసీజ్గా ఉంటే డిసీజ్ వస్తుందో స్పష్టంగా చూడగలము. యేసు ఇలా అంటే ఆశ్చర్యం లేదు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కనుక యేసు ఎంతో ఈజీ గోయింగ్ అని అనడం ఎంతో సేఫ్ అనుకుంటా. ఆయన త్వరపడ్డాన్ని ఊహించుకోలేను. మీరు ఊహించుకోగలరా? ఈ మధ్యన ఒక మంచి బుక్ని చదివాను. నాకు తెలిసి ఏదైనా బుక్ని చదివితే మీరు ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతారా బుక్ పేరు ఏమిటని. కనుక దాని పేరు త్వరపడకుండా ఉండడం గురించిన బుక్. పేరు గుర్తుకు రావడం లేదు. జాన్ మార్క్ కామర్ దాన్ని వ్రాసారు. కనుక ఆఫీస్కి ఫోన్ చేయకండి, లెటర్ కూడా వ్రాయకండి. జాన్ మార్క్ కామర్, ద రూత్లెస్ ఎలిమినేషన్ ఆఫ్ హరీ. నిజంగా మంచి బుక్. ఆయన చెప్పిన వాటిలో ఒకటి, బహుశా మెయిన్ విషయాల్లో ఒకటి, మీరు తొందరలో ఉండి ప్రేమలో నడవలేరు. నా విషయం కూడా అదే నా ప్రార్థన, అదే నా లక్ష్యం. నాకు నిజంగా అన్నిటికంటే ఎక్కువగా అన్ని వేళలా ప్రజలందరితో ప్రేమలో నడవాలని ఉంటుంది. అదెలా అంటే అది కేవలం నా కొరకే. నాకు కావాల్సింది అదే. పరిణతి చెందిన క్రైస్తవురాలుగా ఉండాలి, ప్రజలను ప్రేమించాలి. వాళ్ళకది ఎంతగానో అవసరం. నిజంగా మీరెప్పుడు తొందరలోనే ఉంటే అది మీ మీద ఎనలేని ఒత్తిడిని పెంచడమే కాదు, కానీ మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకునే వాటిని మిస్ చేస్తారు. వాటిని గమనించరు, చూడరు. పక్కన ఎవరైనా గాయపడుతుండొచ్చు, దానిపై ఎలాంటి గమనం ఉంచరు, ఎందుకంటే తొందరలో ఉంటారు. కాబట్టి మీ జీవితంలోని కొంత ఒత్తిడి నుంచి విడుదల కావాలంటే స్లో డౌన్ అవ్వండి. మీరు నోట్స్ తీసుకుంటే వ్రాసుకోండి స్లో డౌన్ అని. బహుశా ఓ 4, 5, 6, 10, 20 సైన్లు వేసి మీ ఇంటి చుట్టూ పెట్టాలేమో. స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్ అని. ఆమేన్. మా ఫ్యామిలీ నన్ను టీజ్ చేస్తుంది. అదంతా ఫన్నీగా లేకున్నా సరే అది కేవలం నేను ఎలా ఉంటానో చూపుతుంది. ఇది జరుగుతుండగా ఎప్పుడు తర్వాత దానికి రెడీగా ఉంటాను. కనుక మేము ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంటికి సగం దూరంలో ఉండగానే ఇంటి తాళాలు తీస్తా. ఇంటికి చేరుకోగానే తాళం తీయడానికి రెడీ. మా అమ్మాయి చాలా చోట్లకు తీసుకుని వెళ్ళి చెప్తుంది, అమ్మా ప్లీజ్ నేను కార్ని పార్క్ చేసేంత వరకు వెయిట్ చేస్తావా, దానికి ముందే తాళం తీయడానికి దిగడానికి ట్రై చేయకుండా. అలా ఎందుకు చేస్తానో తెలీదు. అయితే నా చేతులు కారు హ్యాండిల్ మీద ఉంటాయి. ఒకటి చెప్తాను, నేను ఏమీ కాకుండా రెడీగా ఉంటాను.
ఒకసారి అసలు గమనం ఉంచనే లేదు. మేము కార్లను రెంట్‌కి తీసుకుంటాం. ఎన్నో వైట్ కార్లని రెంట్ చేస్తాం. వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళే కారు వైట్‌ది. సరే ఒక రోజున సెయింట్ లూయిస్‌లోని ఒక హోటల్ నుంచి బయటికి వచ్చాను. అక్కడ ఒక వైట్ కారుంది, ఎక్కేశాను. ఏమైందో తెలుసా? నాకు తెలిసిన ఎవరితోనో కార్‌లో ఎక్కాను. టీవీ నుంచి ఆమెను భయపెట్టేశాను. ఆమెలంటే అంటే చూడండి, అలాంటివి చేస్తుంటాను. నాకు డేవ్ లాంటి పర్సనాలిటీ ఉంటే బాగుండేది, కానీ లేదు. నాకు లేదు. అయితే థ్యాంక్ యూ. మీ అందరిలానే నేను ఎక్కువగా ఉండేలా దేవుడు చేస్తాడు. నాలా మీరు ఉండగలరు, తెలుసా? కాబట్టి మీ జీవితంలోని కొంత ఒత్తిడి నుంచి విడుదల కావాలంటే స్లో డౌన్ అవ్వండి. మీరు నోట్స్ తీసుకుంటే వ్రాసుకోండి స్లో డౌన్ అని. బహుశా ఓ 4, 5, 6, 10, 20 సైన్లు వేసి మీ ఇంటి చుట్టూ పెట్టాలేమో. స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్ అని. ఆమేన్. మా ఫ్యామిలీ నన్ను టీజ్ చేస్తుంది. అదంతా ఫన్నీగా లేకున్నా సరే, అది కేవలం నేను ఎలా ఉంటానో చూపుతుంది. నేను ఎప్పుడూ తర్వాత జరిగేదానికి రెడీగా ఉంటాను. కనుక మేము ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంటికి సగం దూరంలో ఉండగానే ఇంటి తాళాలు తీస్తా. ఇంటికి చేరుకోగానే తాళం తీయడానికి రెడీ. మా అమ్మాయి చాలా చోట్లకు తీసుకుని వెళ్ళి చెప్తుంది, అమ్మా ప్లీజ్ నేను కార్ని పార్క్ చేసేంత వరకు వెయిట్ చేస్తావా? దానికి ముందే తాళం తీయడానికి దిగడానికి ట్రై చేయకుండా. అలా ఎందుకు చేస్తానో తెలీదు. అయితే నా చేతులు కారు హ్యాండిల్ మీద ఉంటాయి. ఒకటి చెప్తాను, నేను ఏమీ కాకుండా రెడీగా ఉంటాను. ఒకసారి అసలు గమనం ఉంచనే లేదు. మేము కార్లను రెంట్‌కి తీసుకుంటాం. ఎన్నో వైట్ కార్లని రెంట్ చేస్తాం. వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళే కారు వైట్‌ది. సరే ఒక రోజున సెయింట్ లూయిస్‌లోని ఒక హోటల్ నుంచి బయటికి వచ్చాను. అక్కడ ఒక వైట్ కారుంది, ఎక్కేశాను. ఏమైందో తెలుసా? నాకు తెలిసిన ఎవరితోనో కార్‌లో ఎక్కాను. టీవీ నుంచి ఆమెను భయపెట్టేశాను. ఆమెలంటే అంటే చూడండి, అలాంటివి చేస్తుంటాను. నాకు డేవ్ లాంటి పర్సనాలిటీ ఉంటే బాగుండేది, కానీ లేదు. నాకు లేదు. అయితే థ్యాంక్ యూ. మీ అందరిలానే నేను ఎక్కువగా ఉండేలా దేవుడు చేస్తాడు. నాలా మీరు ఉండగలరు, తెలుసా? ఓ మీరు డేవ్ అనుకున్నాను, కారు హాయ్ చెప్పలేను. ప్రతి ఆలోచన, ప్రతి మాట మన జీవితంలో ఏదో ఒకటి ఉత్పత్తి చేసే విత్తనం. హృదయంలో దాగి ఉన్న మనిషి మనలోని ముఖ్యమైన భాగం. అయితే అతడు ఎప్పటికీ దాగి ఉండడని తెలుసుకోవాలి. లూకా 12:2 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉంది. ముందుగా 76లో ఆత్మతో నింపబడినప్పటి నుంచి పేరు కమ్ అవే మై బిలవర్డ్. నాకు తెలీదు మీ దగ్గర ఉందా లేదా అని. అయితే అది దాని నుంచి కొన్ని స్టేట్మెంట్లను చదువుతాను. ఇది ఒకలా డివోషనల్ బుక్ లాంటిది. నీ మనసులో చింత ఉన్నప్పుడు నీ శరీరమునకు ఎలా స్వస్థతనివ్వగలను? ఓకే, నీ మనసులో చింత ఉన్నప్పుడు నీ శరీరమునకు స్వస్థతనెలా ఇవ్వగలను? ఎప్పుడూ చింతిస్తూ కష్టపడుతుంటే ఆరోగ్యంగా ఉండడం కష్టం. నీ ఆలోచనలో డిస్ఈజ్ ఉన్నంత వరకు నీ శరీరంలో డిసీజ్ ఉంటుంది.
నీకెన్నో కావలసి ఉన్నవి, అయితే ప్రత్యేకంగా ఒకటి నీ సంరక్షణ కొరకే. అది ఏమిటి అంటే దేవుని ప్రేమించే కేర్లో ఖచ్చితమైన నమ్మకం ఉంచడం. ఎంతగా మీరు తెలుసుకుంటే దేవుడు మీ భారాన్ని ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు. కనుక చూడండి మిస్టర్, మీ బాధ్యతనివ్వండి డేవ్ మేయర్. ఆయన కేవలం ఒక క్రైస్తవుడిగా పెరిగారు, దేవునితో గొప్ప సమయాలను గడిపారు యంగ్ బాయ్గా ఉన్నప్పుడే. నేను నట్ హౌస్లో పెరిగాను కనుక చూడండి, నాకంటే ఆయన ముందే ఉన్నారు. మీరు పెంచబడిన విధానానికై కొంతమంది ఏమీ చేయలేరు. చూడండి, మీ ఆరంభం వేరే కొంతమంది కంటే బాగుంది, అయితే మీలో ఎక్కువ మందికి గొప్ప ఆరంభం పొందరు మన జీవితాల్లో. అపవాది చాలా త్వరగా వర్క్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకటి చెప్తా, మీకు గొప్ప పేరెంట్స్ ఉండి ప్రోత్సహించినట్లయితే, మంచిగా పెంచితే, సాష్టాంగ పడి దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. మీ జీవితంలో అదెంత మార్పును తెస్తుందో మీకు ఐడియా కూడా ఉండదు. మీ జీవితపు మొదటి కొన్నేళ్లలోనే మీ పర్సనాలిటీ రూపొందుతుంది అంటారు. కాబట్టి చెడు ఆరంభం ఉన్నప్పుడు మంచి ముగింపు కొరకు దేవునితో కలిసి వర్క్ చేయాలి. అది పర్వాలేదు, దేవుడు దాన్నంతా యూజ్ చేస్తాడు, మనం చేయనిస్తే. ఎప్పుడూ చెడుగా ఫీల్ అవడం కంటే హీనమైంది ఏదీ ఉండదు. మనం పనులు చేస్తూ ఆనందించాలి, జీవితాన్ని ఆనందించడానికి, శక్తివంతంగా ఉండడానికి మనం మంచిగా ఫీల్ అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపం వస్తుంది, ఎవరితో కలవలేరు, తలనొప్పి, కడుపు నొప్పులు, అలాంటి చెత్తవన్నీ వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొక మంది తీసుకుంటాం, మరో ప్రిస్క్రిప్షన్ మరొకటి, అవన్నీ ఒకదాంతో మరొకటి పోట్లాడుకుంటాయి. కమాన్, అక్కడ ఉన్నాను, అలా చేశాను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మీ మనసు విశ్రాంతిగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక జబ్బుగా ఉండి బాగవడానికి దేవునితో వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, మీరు చేయడం తెలుసుకోవడానికి ట్రై చేయాల్సింది చింతించకూడదు అని. అంటే మీ ఆరోగ్యం గురించి కూడా. చింత అనేది యాక్టివ్గా నాశనం చేసే బలం. చింత టెన్షన్ని కలుగ చేస్తుంది, టెన్షన్ బాధకు మార్గం అవుతుంది. వావ్, ఇక్కడే రోజంతా ఉండిపోవచ్చును కాదంటారా? భయం అనేది శరీరం యొక్క శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. నేను భయంలో పెరిగాను, నా జీవితం భయంలో వేరూని ఉండేది. కోపం మీ సిస్టంలోనికి ఏ యాంటీబయాటిక్ స్వస్థపరచలేని విషయాన్ని చిమ్ముతుంది. ఆలోచించండి. కోపంగా ఉండేదాన్ని, జరిగిన దాని గురించి కోపంగా ఉండేదాన్ని, దాని గురించే కోపంగా ఉన్నానని తెలీదు, ప్రతిదీ కోపాన్ని తెప్పించేది. అది ఆరోగ్యాన్ని బాధిస్తుంది. అక్కడ అందరూ బాగానే ఉన్నారా? ఆల్ రైట్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. నన్ను ఇలానే ప్రేమిస్తూ ఉండండి. ఓకే, సామెతలు 14:30, దీన్ని నేను వాక్యం నుంచి నిరూపిస్తాను. నిశ్చలమైన భంగము కలగని సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ఏం చెప్తున్నాను? అయితే మనం దాన్ని చదివి మన జీవితానికి అన్వయించుకోము. అది ఒక మంచి వచనం అన్నట్లు చూస్తాము. అయితే మన జీవితానికి అన్వయించుకుంటే, మీకు నిశ్చలమైన శాంతంగా ఉండే మనసు, హృదయం ఉన్నాయా? కోపంగా ఎంతసేపు ఉంటారు? మీ జీవితంలో ఎంత క్షమాపణలేముంది? ఎంతగా త్వరపడుతుంటారు? మీకెంత ఒత్తిడి ఉంది?
మీ జీవితంలో ఎలాంటి ఫలాన్ని ఇవ్వని దాన్ని చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు, దాన్ని మానివేసి మరింత సమయాన్ని మీకోసం వెచ్చిస్తే. కానీ వెచ్చించరు, ఎందుకంటే ఏదైనా సరే తెలుసా, మీరెంతగా చేస్తే అంత ఎక్కువగా ఎడిక్ట్ అవుతారని తెలుసా. త్వరలోని చేయడం తప్ప ఏం చేయలేరా, పైన విశ్రాంతి ఎలా తీసుకోవాలో తెలియదు, ఎందుకంటే మీరు రెస్ట్ అనేది బోర్ అనిపిస్తుంది. నిశ్చలమైన శాంతంగా ఉండే సాత్వికమైన మనసు శరీరమునకు జీవం అయితే అసూయ, మత్సరము, ఆగ్రహము అంటే కోపము అనేవి ఎముకలకు కుళ్ళు. వావ్! మీ ఆరోగ్యాన్ని బాధించే ప్రతికూల భావనలు ఏవో తెలుసా. నా దగ్గర ఒక మంచి లిస్ట్ ఉంది. కోపము, అసూయ, మత్సరము, స్వయంజాలి, క్షమాపణలేమి, ద్వేషము, పగ, భయము, చేదు, నిరుత్సాహము, నిరాశ, నిరీక్షణ లేకపోవడం, అసంతృప్తి, ఫిర్యాదులు, తీర్పు, విమర్శన మొదలు పెట్టడానికి. మీ ఫిజికల్ ఎనర్జీ దేవుడిచ్చిన వరం ఆయన మహిమ కొరకు మీకు అప్పగించబడింది. ఆయన వరములను తీసుకుని వాటిని చెడు భావాలు మరియు అలాంటి స్వభావపు వలల ద్వారా వెదజల్లడం పాపము. కలిసి ఉండడానికి కష్టపడకండి. మీరు అనుకున్నది జరగకున్నా సంతోషంగా ఉండగలరు. కమాన్. మీరు అనుకున్నది జరగకుండా ఉండడం మంచిది, మంచిగా సంతోషంగా ఉండండి. అంతేగాని కోరుకునేది పొందే ప్రయత్నంలో ఎవరితో అయినా వాదించి పోట్లాడకండి. నేను నాకు చెప్పుకుంటున్నాను. మీరెలాంటివారో తెలీదు, కానీ నేనేం తినాలనుకుంటే అదే తింటాను. టీవీలో ఏం చూడాలనుకుంటే అదే చూస్తాను. ఎవరో అలా ఉండరని తెలుసు, కానీ రిమోట్ మీద అధికారం ఉండడం మీకు ఇష్టం కాదా? అది వినోదంగా ఉంది. మీ ఆలోచనలను ఫ్రీగా వదిలేసే రిస్క్ తీసుకోకూడదు. మీ రహస్యపు ఆలోచన జీవితంలో ఏం విత్తినా దాన్నే కోస్తారు. ప్రేమ మరియు దయను విత్తండి, బాహటంగా ప్రతిఫలాన్ని పొందుతారు. చారిటీని, క్షమాపణను విత్తండి, దయలు కోయగలరు. ధారాళత్వాన్ని, కృతజ్ఞతను విత్తండి, ఎన్నడూ పేదగా ఫీల్ కారు. ఆశను విత్తండి, నెరవేర్చబడుతుంది. స్తుతిని విత్తండి, ఆనందాన్ని కోస్తారు. ఉదారంగా విత్తండి, ఉదారంగా కోస్తారు. బైబిల్ చెప్తుంది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. మీరంతా చనిపోతున్న మనిషి కథని గురించి వినే ఉంటారు. ఈ ఫన్నీ మూవీస్ అన్నీ ఉన్నాయి అతని వద్ద. ఎంతమంది ఆ కథను విన్నారో? ఆయన వద్ద ఈ ఫన్నీ మూవీస్ ఉన్నాయి. కేవలం ఫన్నీ మూవీస్నే చూసేవాడు. ఫన్నీ మూవీస్, నవ్వడం, నవ్వి పూర్తిగా బాగయ్యేవాడు. నాకు గుర్తుంది, ఒకసారి తలనొప్పి వచ్చింది. టేబుల్ దగ్గర కొంతమందితో కూర్చుని ఉన్నా, ఎవరేదో ఫన్నీగా చేశారు, నవ్వాను. బాగా అంతా మర్చిపోయి 5 నిమిషాలు పగలబడి నవ్వాను అంతా. అయిన తర్వాత గమనించాను నా తలనొప్పి పోయిందని. నేను నమ్ముతాను, ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని. ఎంతమంది ఒప్పుకుంటారు? అందువలన చర్చ్ కూడా ఇలా ఉండవలసిన అవసరం లేదు. మనము దేవుని గృహంలో ఉన్నాము. ఆమేన్. ఓ మ్యాన్, ఇంటర్నెట్లో ఆడుతూ ఉన్నట్లయితే గాసిప్ కోసం వెతక్కండి, ఫన్నీ విషయాల కోసం చూడండి. పిల్లల గురించి క్యూట్ అయిన విషయాలెన్నో ఉన్నాయి, అంటే గట్టిగా నవ్వుకునేలా చేసేవి. ఒంటరిగా కూర్చుని సామెతలు 17:22 సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. బైబిల్లో వాళ్ళు ఎముకలను గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే మీ బోన్స్ అంటే, మీ బోన్స్లో ఏదైనా సమస్య ఉంటే మీ శరీరంలో సమస్యలు ఉన్నట్లే.
విరిగిన మనస్సు విచారంగా కృంగిపోయి ఓడిపోయి నిరాశలో లేదా నిరుత్సాహపడి ఉంటుంది. ఎండిన ఎముకలు ఆర్థరైటిస్ గాను వేరే ఐటిసిస్లుగా మారగలవు. కీర్తనలో 109:16-18. ఏలయనగా మనిషి, దుష్ట మనిషి, ఏలయనగా కృపచూపవలనన్న మాట మరచి, శ్రమనొందిన వాణ్ణి, దరిద్రుణ్ణి, నలిగిన హృదయం గలవాణ్ణి చంపవలనని అతన్ని తరిమెను, అతడు మంచివాడు కాడు. శపించుట వానికి ప్రీతి, కనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికిష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చెచ్చియున్నది, తైలం వలె వాని ఎముకలలో చేరియున్నది. ఎముకలు బలాన్ని సూచిస్తాయి, స్థిరత్వాన్ని, శరీరపు దృఢత్వాన్ని. బలహీనమైన బోన్స్ ఉన్నాయని వివరించబడిన వ్యక్తి బలహీనంగా ఉంటాడు, జబ్బుగా, ఎల్లవేళ్లా చెడుగా ఫీల్ అవుతూ. మనము ట్రైపార్ట్ మనుషులము. శరీరము, ప్రాణము మరియు ఆత్మ, మన యొక్క ప్రతి భాగం వేరే భాగంపై ప్రభావం చూపుతుంది. మీ మనసు, మీ భావాలను, అలాగే మీ ఆత్మను కూడా. ఆత్మ నిండిన దేవుడు మీ శరీరంపై ప్రభావం చూపగలడు, భావాలను కూడా, అలాగే మీ మనస్సును కూడా. మనం అర్థం చేసుకోవాలి మనకు ఎలాంటి ఆలోచనలున్నాయో. మన జీవితంలో మనకున్న ఒత్తిడి ఆత్మికంగా ప్రభావం చూపుతాయి, అయితే శారీరకంగా కూడా. ఎంతమంది దీంతో అంగీకరిస్తారు? ఓకే, అక్కడ కూర్చుని అంగీకరించడం మంచిదే. అయితే స్పష్టంగా చెప్తున్నాను, నేనిది చేస్తున్నాను కనుక మీరు కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోండి. మీరు ఏ మార్పులు చేయకుంటే ఏది కూడా మారదు. మీరు సందేశాన్ని వింటారు, బైబిల్లో గీత గీస్తారు, సీడీని కొంటారు, ఇంకా మీరు అదేదైనా సరే. అయితే కేవలం మార్పు ఒక్కటే. మీకో విషయం చెప్తాను, బహుశా నేను నమ్ముతాను. నేను చెప్పినట్లుగా మీ అందరికీ ఏమవుతుందో తెలీదు. కొంతమందికి బహుశా ఘోరమైన జబ్బులుండొచ్చు. డాక్టర్ కూడా చెడు రిపోర్ట్ని ఇచ్చాడు. నేను ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చేస్తున్నా, అది మీకు సరికాకుంటే తీసుకోకండి. మనలో చాలామంది మన జీవితాల్లో కొన్ని ఎంతో పాజిటివ్ మార్పులు చేసుకోవచ్చు. మనం శారీరకంగా మంచిగా ఫీల్ అయ్యేలా చేయడానికి సహాయపడతాయి మనం చేసేదానికంటే. ఆమేన్. మీ ఆత్మిక జీవితానికి మంచిగా ఫీల్ అవడం అనేది ఎంతో ముఖ్యము. మంచిగా ఫీల్ కాకుంటే ప్రే చేయాలనిపించదు. మంచిగా ఫీల్ కాకుంటే ఎవరికీ ఏమీ చేయరు. మంచిగా ఫీల్ కాకుంటే చిరాగ్గా ఉంటారు. కమాన్, పరిణితి చెందిన ఒక క్రైస్తవుడిగా ఉండి అలా ప్రవర్తించడం కష్టం అవుతుంది మంచిగా ఫీల్ కాకుంటే. చర్చిలో ఇది మనకు కావలసినంతగా బోధించారని అనుకుని, కొన్నిసార్లు కావలసినంతగా ప్రాక్టికల్ జీవిత పాఠాలను నేర్పించాం. మనకు మంచి సిద్ధాంతాలు ఉండాలనుకుంటాను, అది ఎంతో ముఖ్యం. దేన్ని నమ్మాలో, ఎందుకు నమ్మాలో తెలుసుకోవాలి. అయితే అది ప్రతివారం తెలుసుకొని అవసరం లేదు. ప్రతివారం ఎలా జీవించాలో తెలుసుకోవాలి. ఎలా జీవించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పేది వినండి, మీకు ఉంది. ఇతరులు పొందాలనుకునేలా చేసే జీవితాన్ని ఎలా జీవించాలో మీరు తెలుసుకోవాల్సి ఉంది. ప్రతివారికి బోధించిన అవసరం లేదు. ఒక క్రిస్టియన్గా ఉండండి అంతే. చర్చికి వెళ్ళవచ్చు, మీ కారు మీద బంపర్ స్టిక్కర్ పెట్టుకుని, మీ షర్ట్ మీద జీసస్ పెన్నిని, మెడలో సెలవుని వేసుకుని, జీసస్ టాటూని వేసుకోవచ్చును. అవన్నీ చేయవచ్చును. అయితే చూడండి, బైబిల్లో నాకు నచ్చిన కథ ఒకటి ఉంది. యేసు ఆయన ఆకలితో ఉండి దూరంగా ఒక అంజూరపు చెట్టుని, దానిమీద ఆకులను చూశాడు. ఆ చెట్టు వద్దకు తినడానికి వెళ్తే అక్కడ ఫలాలు లేవు కనుక ఆ చెట్టుని ఆయన శపించాడు. ఆ అంజూరపు చెట్టు కోసం బాధపడేదాన్ని అనుకున్నాను.
అది దాని లోపం కాదుగా ఫలాలు లేకుంటే. అయితే యాంప్లిఫైడ్ బైబిల్లో క్రింద ఒక ఫుట్ నోట్ ఉంది. ఏమనంటే ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నప్పుడు అది ఫలాలను ఇవ్వాలి. చాలామంది క్రైస్తవులకు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. వారికి బంపర్ స్టిక్కర్ ఉంది, చర్చికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తే బైబిల్ తీసుకెళ్తారు ఆత్మీకంగా కనబడడానికి. లంచ్ టైంలో అందరికీ దూరంగా కూర్చుని బైబిల్ని చదువుతారు. అది దేవుణ్ణి సేవించే ఆలోచనలు ప్రజలు ద్వేషించేలా చేస్తుంది. వాళ్ళు చేసేదానికంటే వినోదం పొందకూడదనుకుంటారు, నవ్వకూడదు. మనం నార్మల్గా ప్రవర్తించాలి, నార్మల్లా కాకుండా నార్మల్ పాపిలా. అయితే మనం ప్రజలం. ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ మంది మీకున్నది కావాలనుకుంటారు. ఆమేన్. ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ మంది మీకున్నది కావాలంటారు. ఇతరులకి ఎంత ఎక్కువగా చేస్తే అంతగా అది గమనించబడుతుంది, ప్రజలు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీ శత్రువుల పట్ల మంచిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మనం హెవీ టెరిటరీలోనికి వెళతాము. మీ ఆఫీస్లో ఎవరో మీ పట్ల చాలా చెడుగా ప్రవర్తించారని ఊహించుకోండి. కానీ మీరు ప్రేమించే క్రిస్టియన్ దేవుణ్ణి పూర్ణ మనసుతో సేవించాలని అనుకుంటారు. దానికి ఎంత ఖర్చయినా. వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయిందని విని, అసలైతే ఏదో ఇంజన్ ప్రాబ్లం సరవడానికి బహుశా 6 వారాలు పడుతుంది. వాళ్ళు ఆఫీస్కి 3 బస్సులు మారి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మీరు మీ పట్ల మంచిగా ఉండని ఆ వ్యక్తి వద్దకు వచ్చి మీరు అంటారు, నిన్ను పికప్ చేసుకుని సాయంత్రం డ్రాప్ చేస్తాను అని. అది మీరు వెళ్ళే దారి కాకున్నా. ఇప్పుడు అపవాది రోజున గందరగోళం చేయబోతున్నారు. మీకు విషయం చెప్తాను. రోమా 12:21 బైబిల్లోని అతి ముఖ్యమైన వచనాల్లో ఒకటి. దీన్ని వినండి, చాలా సింపుల్. కీడుని మేలుతో జయించండి. మీరు ప్రేమించవలసిన ఎవరినో చూస్తారు, 3 ఏళ్లుగా వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు. చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? బిజీగా ఉన్నాను. కాదు, ఫోన్ చేయాలనుకోలేదు. మీరు ఫ్రీ అయ్యే ఒక మార్గం మీతో మీరు నిజాయితీగా ఉండడమే. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని విడుదల కాలేరు, లేదా వివేచనతోనో. ఆమేన్. ఒకలా కదలిక తెచ్చుకోండి. అంటే ముందుగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టినప్పుడు దేవా దయచూపు. ఈ ప్రోగ్రామ్ని మీరు వెళ్ళిన చోటుకు వెళ్ళి ఎక్సర్సైజ్ రొటీన్ని జిమ్ నుంచి నేర్చుకుని ఇంటికి వెళ్ళి 6 వారాలు చేశా. తర్వాత వెళ్ళి మరో ప్రోగ్రామ్ని తెచ్చుకున్నాను. నేనది గుర్తించలేదు, నాకు బాగా వివరించలేదు. అసలైతే నాకు 2 వర్కౌట్స్ ఇచ్చారు. ఒక రోజున ఒకటి, తర్వాత రోజున మరొకటి చేయాలి. నాకది తెలీదు కనుక పూర్తి ప్రోగ్రామ్ని ప్రతిరోజు చేశాను. 1:45 పట్టింది. ఎంత అలసిపోయానంటే టాయిలెట్ మీద పడిపోయి లేవడానికి ప్రార్థించాల్సి వచ్చింది. దేవునికి స్తుతులు. ఇప్పుడు దాదాపుగా 17 ఏళ్ల నుంచి వర్కౌట్ చేస్తున్నాను కనుక. అయితే నా భర్త డేవ్ వర్కౌట్ చేస్తున్నారు 60 ఏళ్లుగా. కనుక మీలో కొంతమంది అనవచ్చును, నేను కూడా డేవ్లో ఉంటే బాగుండు, డేవ్ ఏజ్ వచ్చేప్పటికి ఆయన అలా ఉంటే బాగుండు. ఆయన కోరుకుంటే పొందలేదు.
కమాన్, మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా. కీర్తనలు 6:1-7 యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృశించి ఉన్నాను, బలహీనంగా అలసిపోయి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము నా శరీరము బహుగా అదురుచూ ఉన్నవి. అయితే యెహోవా ఎంతవరకు కరుణింపక ఉందువు, శాంతినివ్వకుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడ్చు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచుంది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దుఃఖం అతని దృష్టిని బాధించిందని చెప్తున్నాడు. కమాన్, చివరి వరకు సంతోషంగా ఉంటే మంచిది. కీర్తనలు 32:3 నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించినవి. మీరు చేయగలిగిన శ్రేష్టమైన పని దేవుని వద్దకు శుభ్రంగా రావడమే. మీ జీవితంలో పాపాన్ని ఉంచుకోకుండా ఆయన నుంచి దాచడానికి ప్రయత్నిస్తూ దాన్ని చెప్పివేయండి, బయటకు చెప్పండి. ఒప్పుకోవడంతో బయటకు వస్తుంది అది. దాన్ని మీ నుంచి బయటకు తెస్తే మిమ్మల్ని అది మృంగివేయలేదు. బహుశా మనం యాకోబులోని వచనాన్ని మిస్ చేస్తాం. మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి. ఎవరికైనా ఇలా చెప్పడం మనకిష్టం ఉండదు. నా కోసం ప్రార్థిస్తే అభినందిస్తాను, నా టెంపర్తో నాకు సమస్య ఉంది. ప్రజలు దాన్ని తెలుసుకోవాలనుకో. స్వస్థత పొందినట్లు పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి, బాగుపడతారు. చూడండి, విషయాల్ని మీలో దాచుకోకండి. మన రహస్యాలే మనల్ని జబ్బు పడేలా చేస్తాయి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.